హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో లైఫ్ కోచ్ శారదా గారు ఉన్నారు. ఒకసారి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏం చెప్తారో ఒకసారి అడిగి చేస్తాను. నమస్తే అండి. ఇప్పుడు హోపోనోపోనో అని అంటారు. అసలు హోపోనోపోనో అంటే ఏంటి? హోపోనోపోనో లా ఆఫ్ అట్రాక్షన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మంచి క్వశ్చన్ సార్. ఇప్పుడు హోపోనోపోనో టెక్నిక్ చాలా ఫేమస్ కూడా. ఇది హవాయి నగరానికి చెందిన కల్చర్ సార్. ఇది మన ఇండియన్స్ ఇప్పుడిప్పుడే 2020 నుంచి దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు మనకి హవాయిస్ పాలించే వాళ్ళు ఆ నగరంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్స్ పొద్దున్నే లేవంగానే ఈ హోపోనోపోనో టెక్నిక్ చేసుకునే వాళ్ళంట. పొలాలకు వెళ్ళే వాళ్ళు, వ్యవసాయాలు చేసే ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఎవరైనా కానీ హోపోనోపోనో ఖచ్చితంగా కుటుంబం మొత్తం కూర్చొని మనం రౌండ్ టేబుల్ సమావేశం ఎలా వేసుకుంటామో అలా వాళ్ళు కూడా కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఈ హోపోనోపోనో టెక్నిక్ చేసుకుని బయటకు వెళ్ళేవాళ్ళంట. అంటే ఈ రోజు నేను ఈ పంట వేస్తున్నాను, ఈ పంట నాకు సస్యశ్యామలంగా పండాలి, ఈ పంట మంచిగా నాకు ఇన్కమ్ వచ్చేలాగా చెయ్యాలి, ఈ రోజు మంచి జరగాలి, నా వ్యాపారం బాగా జరగాలి, లేకపోతే నేను వ్యవసాయ పనులకు వెళ్తున్నాను, వ్యవసాయం బాగా పండాలి, నాకు వరి ధాన్యము పుష్కలంగా నాకు ఇంటికి రావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ వాళ్ళ పనులకు వెళ్ళేవాళ్ళంట. చదువుకునే పిల్లలైతే బాగా చదువుకోవాలి, నేను చదువులో డెవలప్ అవ్వాలి అని హోపోనోపోనో ప్రతిరోజు తల్లిదండ్రులు ఇంట్లో ఇది నేర్పించేవాళ్ళంట. ఫాదరు మదరు పిల్లలు అందరూ కూర్చొని హోపోనోపోనో చేసుకుని వెళ్ళేవాళ్ళంట. నా గ్రామం బాగుండాలి, నా ఊరు బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, నేను బాగుండాలి, నేను 10 మందికి సహాయం చేసే రేంజ్లో ఉండాలి అని హోపోనోపోనో చేసుకుని వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళకు ఆ రోజంతా మంచి జరుగుతుందంట. అలా తెలిసి ఒకరికొకరికి స్ప్రెడ్ అయ్యి ఆ ఊరి మొత్తానికి స్ప్రెడ్ అయ్యి ఇలా హోపోనోపోనో అనుకుంటూ ప్రతి పనిలో చేసుకునే వాళ్ళంట. వాళ్ళు చేసుకోవడమే కాక ఇతరులకు కూడా నేర్పించారంట. ఏదైనా సమస్యతో వాళ్ళ దగ్గరకు వచ్చారు, ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే నువ్వు హోపోనోపోనో చేసుకో, నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అంటే పాజిటివిటీ నింపడం, నెగిటివిటీని తగ్గించి పాజిటివిటీ నింపడం. ఒక మనిషిలో పాజిటివ్ ఆరా ఉంటుంది, నెగిటివ్ ఆరా ఉంటుంది కదా. ఆ పాజిటివ్ ఆరా నెగిటివ్ ఆరాని మనం ఎలా తగ్గించుకోవాలి అనేది హోపోనోపోనో టెక్నిక్ ద్వారా వాళ్ళు నేర్పించారు. ఇప్పుడు పాజిటివ్ ఆరా ఉంటే మన మైండ్ ఎలా పనిచేస్తుంది సార్? యు ఆర్ ఏ గ్రేట్ పర్సన్, యు ఆర్ లెజెండ్ పర్సన్, యు ఆర్ హీరో అన్నాను అనుకోండి, మీ ఎనర్జీ ఎలా ఉంటుంది? పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అదే మీరు ఏమి పని చేయలేరు, మీకు అసలు ఏం చేత కాదు అన్నామనుకోండి, నెగిటివ్ లోకి వెళ్ళిపోతారు కదా మీరు, అవునా కాదా? ఆ టెక్నిక్ వాళ్ళకి ప్రతి మనిషిలోనూ ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఆ యూనిక్నెస్ ని బయట తీయడం కోసము ప్రతి ఒక్కరిని గొప్పగా చూడాలి, గొప్ప ఆలోచనలు నింపాలి. అతనిలో చెడు ఉన్నా కూడా మనం ఈ మంచి మాటలు మాట్లాడడం వల్ల మంచి వ్యక్తిగా మారటానికి అవకాశాలు ఉంటాయి. పుట్టుకతో ఎవరు చెడ్డవాళ్ళు కాదు కదా సార్. ఒక బర్న్ బేబీ ఉంది, చిన్న పాప ఉంది, ఆ పాపకి ఏం తెలుసు? కొడితే ఏడుస్తుంది, నవ్విస్తే నవ్వుతుంది, ఆడిస్తే ఆడుతుంది కదా. పుట్టి పెరిగి కొంత వయసు వచ్చేటప్పుడు అమ్మ నాన్న గొడవ పడితే అది మైండ్లో వేసుకుంటుంది, లేకపోతే పిల్లలు ఎవరైనా గొడవ పడితే అది మైండ్లో వేసుకుంటుంది, లేకపోతే స్కూల్లో ఎవరైనా ఏదైనా అంటే అది మైండ్లో వేసుకుంటుంది, చదివిస్తే చదువుకుంటుంది. అన్ని మైండ్లో వేస్తున్నాం కదా మనము. ఇప్పుడు మన మైండ్ కూడా అంతే, మంచి వేస్తున్నాము, చెడ్డేస్తున్నాము, అన్ని వేస్తున్నాము. అవన్నీ మనకి విశ్వంలోకి వెళ్ళి మనం ఏమైతే వేసామో అవే బయటికి వస్తాయి. మన బ్రెయిన్ లో మనము ఇప్పుడు పెన్ డ్రైవ్ లో తీసుకెళ్లి మెమొరీ మొత్తం అంతా పెట్టేసి మళ్ళీ కావాలన్నప్పుడు మనం తీసుకుంటాం కదా సార్. మన మైండ్ కూడా అంతే, ఒక చిప్ లాగే పనిచేస్తుంది. మీరు మంచి మెమొరీ ఇస్తే మంచి వస్తుంది, చెడ్డ మెమొరీ వేస్తే చెడ్డ అవుట్పుట్ వస్తుంది. అలా ప్రతి ఒక్క మనిషి హోపోనోపోనో టెక్నిక్స్ చేసుకొని, అవును కదా ఇంత చిన్న లాజిక్ ని మనం ఎలా మర్చిపోయాము, నవేడేస్ జనాలంతా ఇలా తయారైపోయారు, ఈ హోపోనోపోనో టెక్నిక్ ద్వారా అందరికీ మంచి జరగాలి అని చెప్పి హోపోనోపోనోని కనిపెట్టి అందరికీ ఒక ప్రార్థన లాగా. ఇప్పుడంటే మనము గుడికి వెళ్తాము, దేవాలయాలకు వెళ్తాము, అన్ని ప్లేసెస్కి వెళ్తాము. కొన్ని ఎడారి ప్రాంతాల్లో గుడులు ఉండవు. అలాంటి వాళ్ళు ఎక్కడైనా కూర్చొని మనం హోపోనోపోనో చేసుకోవచ్చు. దీనికి చాలా సింపుల్ టెక్నిక్. ఇప్పుడు మీకు ఏదైనా విషయం ఉందనుకోండి, మీ మనసులో ఏమైనా కావాలనిపించింది, అది బాధ అనిపించింది, దాన్ని దూరం చేయాలనుకున్నారు, లేకపోతే దగ్గర కావాలనుకుంటున్నారు. ఒక బంధం కానివ్వండి, ఒక డబ్బు కానివ్వండి, ఒక పిల్లలు కానివ్వండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ కానివ్వండి, ఒక రిలేషన్ కానివ్వండి, ఎవరైనా కానీ మనం మాట తీరుతో మార్చుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ మారలేదు అనుకోండి, ఇంకా వాళ్ళ కర్మ సిద్ధాంతం ఇంకా బాగా పనిచేస్తుంది.
వాళ్ళు మారరు, వాళ్ళు కర్మజీవులు అని చెప్పి వదిలేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు మారాలని మనము కూర్చొని హోపనపోన చేసుకోవచ్చు, మనం మారాలని హోపనపోన చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఏదైనా కావాలి అంటే హోపనపోన చేసుకోవచ్చు. ఈ హోపనపోనలో చాలా రిజల్ట్ అనిపిస్తుంది. మీరు ఒకసారి కూర్చొని ఒక 100 సార్లు హోపనపోన చేసుకుంటే మన మైండ్ ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుంది అంటే అనుకున్నవన్నీ మర్చిపోతాం, జరిగినవన్నీ మర్చిపోతాం. మళ్ళీ మన శత్రువు వచ్చి మన దగ్గర నుంచుంటే అతను క్షమాపణ చెప్పకపోయినా మనమే క్షమించేస్తాం. అంతటి పీస్ ఆఫ్ మైండ్ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు నాన్న మాటలు అని ఉంటారు మనల్ని, సడన్ గా మన అన్ని మాటలన్నా కూడా ఏదో ఒక రోజు ఎంతో కొంత మంచి చేస్తుంటారు కదా, అన్ని చెడ్డ చేసిన ఏదో ఇంతైనా వాళ్ళలో మంచి ఉంటుంది కదా, పోనీలే ఆ రోజు ఇంత మంచి చేస్తారు కదా అని మనమై క్షమించడము, లేకపోతే వాళ్ళే క్షమించడము, లేకపోతే భార్య అలిగి వెళ్ళిపోతే భార్య రావడము, భర్త అలిగి వెళ్ళిపోతే భర్త రావడం, డైవర్స్ దాకా వెళ్ళిన కేసులు కూడా కలిసిపోవడము, లేకపోతే డబ్బు సంబంధించిన విషయాల్లో ఏదైనా ఆటుపోట్లు ఉన్నా, మనీ బ్లాకేజెస్ ఉన్నా, మనీ బ్లాకేజెస్ బాగా ఏర్పడతాయి. లేకపోతే మనకు 10 లక్షలు ఎవడో ఇవ్వాలి, వాడు మనకి ఇవ్వకుండా సతాయిస్తున్నారు, అలాంటి డబ్బు మనకి తిరిగి రావాలన్నా ఈ హోపనపోన టెక్నిక్ వాళ్ళ పేరు చెప్పుకొని మనం చేసుకోవచ్చు. మన పేరు చెప్పుకొని వాళ్ళ పేరు చెప్పుకొని ఎవరు కావాలన్నా చెప్పుకోవచ్చు. ఇది సింపుల్ టెక్నిక్. ఇలా 2 చేతులు ఉన్నాయి కదా, ఈ 2 చేతులు ఇలా పెట్టుకొని మనసులో నేను ఇంతకు ముందు ఏ జన్మలో ఏ పాప పుణ్యాలు చేశానో నాకు తెలియదు, నా పూర్వీకులు ఏ పాప పుణ్యాలు చేశారో నాకు తెలియదు, నేను మాత్రం ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత నేను ఎటువంటి కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళను, నేను అన్నీ మంచే చేస్తాను, నేను ఎవ్వరికీ చెడు చెయ్యను, నాకు చేతనైనంత దాంట్లో 10 మందికి సహాయం చేస్తాను, ఆ 10 మంది సహాయంలో నేను ఉండటానికి ప్రయత్నం చేస్తాను, నాకు 1 రూపాయి వస్తే అందులో నుంచి నేను పావుల భాగాన్ని విశ్వం కోసం సమర్పిస్తాను, నేను తెలిసి చేసిన తెలియక చేసిన అన్ని తప్పుల్ని విశ్వమా క్షమించు, ఇప్పటి నుంచి నేను ఎటువంటి తప్పు చేయను, సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఈ విధంగా మనము ప్రతిరోజు చెప్పుకోవాలి. ఈ విధంగా మనం చేసుకొని హోపనపోన చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత సమస్య అయినా రోజు రోజుకి ఇది 1 రోజు చేసేసాను మేడం నాకు జరగలేదు అని చెప్పకండి. దయచేసి ఈ టెక్నిక్ ని ఫాలో అవ్వండి. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మీకు ఎప్పుడు మనసు కుదుటగా అనిపించట్లేదు, ప్రశాంతంగా లేదు, నాకు అలజడిగా ఉంది మనసు అనిపించిన ప్రతిసారి కూడా మీరు మీకోసం హోపనపోన చేసుకోవచ్చు. మీ ఫైనాన్షియల్ డిస్టర్బ్డ్ గా ఉంది అనుకోండి, అప్పుడు కూడా కూర్చొని హోపనపోన చేసుకోవచ్చు. మీరు లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు సార్. ఇది ఇన్ని రోజులే అన్ని రోజులని కాదు. ఒక మనిషికి ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఒక రోజుకి 70,000 ఆలోచనలు వస్తాయి. అందులో వచ్చే పాజిటివ్ ఆలోచనలు ఒక 4-5 మాత్రమే ఉంటాయి. మనకి ఎప్పుడు నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు కూడా కూర్చొని ఈ నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోవాలి, నాకు పాజిటివ్ జరగాలి అని హోపనపోన చేసుకోవచ్చు. మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టారు, స్పాట్ లో వాళ్ళు మారిపోవాలని హోపనపోన చేసుకోవచ్చు. మీకు ఎలా మనసుకి ఏం కావాలంటే ఇక్కడ కూర్చొని కూడా హోపనపోన చేసుకోవచ్చు. వాళ్ళు మీకు పాజిటివ్ గా మారడము, మీకు పోయిన డబ్బులు రావడము, ఏదో ఒక మార్గం అయితే 100% ఈ హోపనపోన ద్వారా జరుగుతుంది.